హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో దివ్య థింగ్స్. ఈరోజు గోంగూర మటన్ దమ్ బిర్యానీ ఎలా చేశానో చూడండి. ముందుగా అయితే మటన్ అయితే వాష్ చేసేసి కొంచెం ఉప్పు, కారం, పసుపు, బిర్యానీ ఆకు, చెక్క, మొగ్గ, గరం మసాలా, మటన్ మసాలా, ధనియాల పొడి, ఫ్రై చేసుకున్న ఆనియన్స్, 3 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకొని ఒక్క నిమ్మదబ్బ అయితే పిండేసుకొని కొంచెం కరివేపాకు, కొంచెం నెయ్యి అయితే వేసుకొని బాగా ముక్క పట్టేటట్టు కలిపెట్టేసుకొని కొంచెం అల్లం పేస్ట్, కొంచెం పెరుగు వేసుకొని బాగా ముక్క పట్టేటట్టు ఇదిగని కలిపెట్టేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలి. ఒక 10 మినిట్స్ ఆర్ 5 మినిట్స్. మనం స్టవ్ ఆన్ చేసుకొని చిన్న బాణలు పెట్టుకొని నేతిలో అయితే జీడిపప్పు అయితే వేయించి పక్కన పెట్టేసుకోవాలి. వేరే కడాయి పెట్టుకొని కొంచెం నెయ్యి, కొంచెం నూనె అయితే వేసుకొని ఆవాలు, జీలకర్ర, బిర్యానీ ఆకు, చెక్క, మొగ్గ, మన సన్నగా తరిగి పెట్టుకున్న టమోటా వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత నేను ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటున్నాను. మటన్ అయితే వేసేసుకొని బాగా కలిపెట్టేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. వేరే స్టవ్ మీద స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కొంచెం నీళ్ళు పోసుకొని ఉప్పు, బిర్యానీ ఆకు, చెక్క, మొగ్గ, సోంపు అవైతే వేసుకొని కొంచెం కరివేపాకు, పుదీనా, కొత్తిమీర వేసుకొని బాగా మరిగించుకోవాలి. అవైతే ఎందుకు తీసేస్తున్నానంటే తినేటప్పుడు డిస్టర్బెన్స్గా ఉంటుందని చెప్పి తీసేస్తున్నాను. ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే వేసేసుకొని ఒక 50% ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే మనం గోంగూర అయితే వేసేసుకోవాలి. మటన్ అయితే బాగా ఉడుకుంటుంది కదా, గోంగూర వేసుకొని బాగా కలిపెట్టేసుకొని మూత అయితే పెట్టుకొని మగ్గించుకోవాలి. మళ్ళీ మూత తీసి చూసి బాగా మగ్గిందా లేదా, ముక్క కూడా పట్టిందా లేదా చూసుకొని ముక్క పట్టకపోతే ఇంకొంచెం ఉడికించుకోవాలి. ఆ తర్వాత కొంచెం మటన్ తీసి పెట్టేసుకొని కొంచెం అన్నం, కొంచెం మటన్ లేస్గా వేసుకొని లాస్ట్లో కొంచెం జీడిపప్పు, మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, కొంచెం వాటర్ అయితే చల్లుకొని ఉడికించుకొని దించేసుకోవాలి. ఇంతేనండి గోంగూర మటన్ దమ్ బిర్యానీ అండి. గోంగూర మటన్ బిర్యానీ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. మా ఆయనకి నాకైతే చాలా ఇష్టము. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.